సీసీటీవీ కెమెరా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని సాక్ష్యాధారాలన్నీ పంపిస్తే తిరిగి మన మీదనే కేసులు పెట్టారు. నేను కేంద్ర హోంమంత్రికి చెప్పా, అందరికీ చెప్పా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా సఫర్ అయ్యాం. ఆ రోజు గాని ఈ ముఖ్యమంత్రి సమీక్ష చేసి డ్రగ్స్ నియంత్రణ చేస్తుంటే ఈరోజు గంజాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, డ్రగ్స్ వచ్చేటే అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకే విషయం హెచ్చరిస్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ గాని మనం వదిలిపెడితే ఒక జనరేషన్ చాలా మంది జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఒకటి కాదు, జాతి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. అది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి ఓటేయకుండా ప్రతి ఒక్కరూ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా మంది అడుగుతున్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నాకు అనుభవం ఉంది, ధైర్యం ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ నాలాంటి వాడిని అడుగడుగున నా మీదనే దాడులు చేసి మీలో కూడా చదువుకుని ఉన్నారు, వాళ్ళకందరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, మెరుగైన ఉద్యోగాలు 5,000 ఉద్యోగం కాదు, మీరు చురుకైన వాళ్ళు ఉంటే 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మిమ్మల్ని ఆదుకుంటాం. దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. వ్యవస్థ ఉంటుంది, బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం, వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీల పొత్తులు అజెండా ఒకటే, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇదే ఒకటే అజెండా. ఈ 3 జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3 జెండాలు కూడా ఊపి చూపించండి. మేము 3 జెండాలు ఒకటే, మా అజెండా ఒకటే. ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి. అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి, 160+ తెలుగుదేశం లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తారని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, పెన్షనర్స్ కి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి, ఈ పేదవాళ్ళకి పింఛన్లు కూడా 1వ తారీఖు ఇవ్వాలి. మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఈ వ్యవస్థ కొనసాగుతుంది. మీ ఇండ్లకు పంపించే అధికారుల్ని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే కాదు,
ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల 2 నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛను 3 నెలలకు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. అంతేకాకుండా పింఛన్లు కూడా 4,000 రూపాయలు పెంచాం. అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం కూడా కావాలి. దానికి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థ నిర్వీర్యం ఉండదు. నమ్మకం భరోసా ఇచ్చే పాలన ఎన్డీఏతోనే సాధ్యమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడతారు. మొన్నటి వరకు ఇష్టానుసారంగా రాజకీయం చేసిన వ్యక్తులు ముస్లింల దగ్గరకు వచ్చి మీకు రక్షణ లేదు, 4% రిజర్వేషన్ ఉండవు అంటారు. 4% రిజర్వేషన్లు కాపాడింది తెలుగుదేశం పార్టీ. సుప్రీంకోర్టు కూడా అడ్వకేట్లు పెట్టి కాపాడాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడడం, ఉర్దూ 2వ భాష చేయడం, ఒకటి కాదు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మనం ఒక పక్కన రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకుంటూనే మన నియోజకవర్గంలో 1 లక్ష మెజార్టీతో మనం గెలిచి అదే సమయంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతారో నేను ఒక స్పష్టమైన హామీ మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకని నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అమలుకు శ్రీకారం చుడతాం. మీ ఆదాయం రాష్ట్రమంతా 2 రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో 3 నుంచి 4 రెట్లు పెంచే బాధ్యత నాది. దానికి ఏం కావాలో ఆలోచిస్తా. నిధులు కావాలంటే నిధులు ఇస్తా, పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొస్తా, రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తా. ఏం చేయబోతానో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి గతానికి వెళ్ళండి. 30 సంవత్సరాలకు ముందు నేను వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను, ఇంటింటికి 2 సీమ ఆవులు పట్టిస్తానని చెప్పాను. అప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారా లేదా అని అడుగుతున్నా. కుప్పంలో సీమ ఆవులు ఎట్ట బతుకుతాయి, పాలు వస్తే ఏం చేస్తాడు అని ఎగతాళి చేశారు. నేను ఒకటే చెప్పాను, పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, నా ఆడబిడ్డలకు ఉపాధి వస్తుంది, నేను ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానని ఆ రోజు ముందుకు పోతే ఈ రోజు 40,000 సీమ ఆవులుండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం. 4 లక్షల లీటర్ల పాలు వస్తాయి తమ్ముళ్ళు మన కుప్పంలో. అప్పుడు 1000 లీటర్లు, ఇప్పుడు 4 లక్షల లీటర్లు. మా ఆడబిడ్డలు ఇప్పుడు సన్నగా దారుకున్నారు, ఎందుకంటే పాలు బెతకాలి. సాయంత్రం 5 అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, పాలు బెతకాలి, ఆ డబ్బులు రావాలి. నెలకు ఒక ఆవు పైన 10,000 రూపాయలు వస్తున్నాయి. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 4 లక్షల లీటర్ల పాలు 10 లక్షల లీటర్లు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటాం. లాభసాటిగా మీ ఆదాయం పెంచేట్టుగా దాణా, గడ్డి, సైలేజ్ ఇవన్నీ కూడా సబ్సిడీకి ఇప్పిస్తా. పాలకి లాభసాటి వచ్చేట్టుగా ధర కల్పిస్తా. గోకులం షెడ్లు కట్టిస్తాం. ఇవన్నీ చేసి ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేట్టుగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము